డీటెయిల్స్ చూస్తే కోల్కతాలో వైద్య విద్యార్థిని హత్యను నిరసిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా వైద్యులు బంద్కు పిలుపునిచ్చారు. ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు బంద్ కొనసాగనుంది. ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు మినహా ఎలాంటి సేవలు చేయమని తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ మొత్తం వైద్య సిబ్బంది నిరసనలో పాల్గొంటున్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాత్కాలిక సేవలను జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. మరోవైపు అన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఓపీ తాత్కాలిక సేవలను నిలిపివేసి ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కోల్కతా ఘటనపై వైద్యులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటించింది. తెలంగాణలో అన్ని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని సేవలు బహిష్కరించి ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగనున్నారు వైద్యులు.